గైస్ మా నాన్నమ్మ అయితే బిర్యానీ అయితే చేస్తా అని చెప్పింది. ఎలా చేస్తున్నా చూద్దాం రండి. బిర్యానీలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక కప్పులో అయితే పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాకెట్ ఆయిల్ అయితే పోసుకుంటాం, లవంగాలు అయితే వేసుకుంటాం, యాలక్కాయలు అయితే వేసుకుంటాం. అదేందో నాకు కూడా తెలీదు, మీకు కానీ తెలిసి కామెంట్ చేయండి. ఈ కప్స్లో ఉన్నవన్నీ అయితే వేసుకుంటాం. ఒకసారి అయితే కలిపెట్టేసి తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుంటాం. ఆనియన్స్ అయితే దోరగా వేపుకుంటాం. మనం కలిపి పెట్టుకున్న 5 కేజీల చికెన్ అయితే పక్కన పెట్టేసుకుంటాం. ఆనియన్స్ రెడ్డిష్ కలర్కి వచ్చిన తర్వాత కొంచెం ఉప్పు అయితే వేసుకుంటాం. మిక్సీకి వేసుకున్న టమాటా పేస్ట్ని అయితే వేసుకుంటాం. దీంట్లోనే కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అయితే వేసుకుంటాం. అలాగే కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసుకుంటాం. మనం పక్కన పెట్టుకున్నాం పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటాం. అలాగే మనం పక్కన పెట్టుకున్న చికెన్ కూడా అయితే వేసుకుంటాం. అలాగే కొంచెం బాగా కలిపెట్టి జీడిపప్పు పేస్ట్ అయితే వేసుకుంటాం. తగినంత కారం, ధనియాల పొడి, గరం మసాలా అయితే వేసుకుంటాం. 5 కేజీలు బియ్యం కాబట్టి 4 కవర్లు అయితే పోసేసుకుంటాం నీళ్లు. దాంట్లోనే కొంచెం పెరుగు కూడా పోసేసుకుంటాం. దాంట్లోనే కొంచెం బియ్యం కూడా పోసేసుకొని మూత పెట్టి అయితే పక్కన పెట్టేస్తాం ఒక హాఫ్ అన్ అవర్. ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఒకళ్ళు గమ్మేస్తుంది చూడండి ఎలా ఉందో. టేస్ట్ మాత్రం సరిగ్గా ఉంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరే మరి ఉంటా, బాయ్.